ఒక వ్యక్తికి 3 సంవత్సరాల అంతరాలలో 5 పిల్లలు జన్మించారు. ఆ పిల్లల యొక్క వయసుల మొత్తం 60 సంవత్సరాలు. అందులో చిన్న పిల్లవాడి వయసు ఎంత? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి 5 పిల్లలు జన్మించారు అని చెప్పాడు. 3 సంవత్సరాల గ్యాప్లో అని చెప్పాడు. వాళ్ళ యొక్క వయసుల మొత్తం వచ్చి 60 సంవత్సరాలు అని చెప్పాం కాబట్టి ఇమీడియట్గా మనకి సగటు అంటే మధ్యలో వాడు వయసు కావాలి అనుకుంటే కనుక, మధ్యలో వాడు వయసు కావాలి, మిడిల్ వాడు వయసు కావాలి అనుకుంటే కనుక ఆ 60ని 5తో కనుక భాగిస్తే, ఎందుకంటే గ్యాప్ అనేది ఈక్వల్గా ఉంది, గ్యాప్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కొక్క పిల్లవాడు జన్మిస్తున్నాడని చెప్పాడు. 3 ఏళ్ల గ్యాప్లో ఒక పిల్లవాడు జన్మిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ఆ మధ్యలో వాడు వయసు ఎంత వస్తుంది అన్నాం అనుకోండి, వయసు మొత్తాన్ని 5తో భాగిస్తే కనుక మొత్తాన్ని 5తో భాగిస్తే సగటు వస్తుంది. సగటు అంటే మిడిల్ నెంబర్ వస్తుంది, అంటే 12. అంటే క్లియర్గా మనకి మధ్యలో వాడు వయసు ఎంత అంటే కనుక 12 సంవత్సరాలు. మధ్యలో వాడు వయసు ఎంత అంటే 12 సంవత్సరాలు. 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది చెప్పాడు కాబట్టి చిన్నవాడు కావాలంటే ఇటేపు వచ్చేస్తాం, పెద్దవాడు కావాలంటే అటేపు వెళ్ళిపోతాం. అందుకని వీడి ముందు వాడికి 3 సంవత్సరాల గ్యాప్ ఉండాలి కాబట్టి 9, వీడి ముందు వాడికి 3 సంవత్సరాల గ్యాప్ ఉండాలి కాబట్టి 6. అందుకని చిన్నవాడి వయసు ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 6 సంవత్సరాలు అని చెప్పచ్చు.